హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో టుడే మన మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం ఏసీఎల్ అండ్ పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ అయినా, తర్వాత మనకి మైనోసెక్టమీ అయినా, తర్వాత పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అయినా, టోటల్ నీ రీప్లేస్మెంట్ అయినా, ఇలాంటి లైక్ ఇప్పుడు మనకి మెనిస్కస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఏదైనా సర్జరీస్ అయినా కానీ, సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి నీ రిలేటెడ్ ఎలాంటి సర్జరీస్ అయినా కానీ మనం బేసిక్ నుంచి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము, డే బై డే ఎలాంటి చేంజెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, దాని గురించి ఈరోజు మనం మెయిన్ టాపిక్. సో నేను మీకు పిన్ టు పిన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎందుకంటే నాకు కూడా ఏసీఎల్ సర్జరీ అనేది రీసెంట్గా అయింది. సో సర్జరీ అనేది అయిన తర్వాత నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు అనే ప్రికాషన్స్ అనేవి మనం తీసుకోవాలి అనేది మనం పిన్ టు పిన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట వీడియోలో. సో ఫస్ట్ మనకి సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు మనకి బేసిక్గా ఏసీఎల్ అనుకోండి, ఇప్పుడు నాకు ఏసీఎల్ అయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ యాంకిల్ రిలేటెడ్ ఇక్కడ నుంచి మనం నర్వ్ అనేది తీసేసి మనకి నీ జాయింట్లో మనకి చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సిన మెయిన్ ఎక్సర్సైజెస్, మనం ఇప్పుడు ఎక్సర్సైజెస్లో ఎంటర్ అయిపోదాము. సర్జరీ అయింది, ఇప్పుడు ఈ రోజు సర్జరీ అయింది అనుకోండి. ఈ రోజు సర్జరీ అయిన తర్వాత మనం ఈ లెగ్ని లిఫ్ట్ చేయడం కానీ ఎలాంటి మూమెంట్ అనేది కూడా మనం ఏది కూడా చేయలేము. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ జస్ట్ మనము ఈ టో ఫింగర్స్ ఉన్నాయి కదా, డే వన్కి మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ టో అండ్ యాంకిల్. ఈ టో అండ్ యాంకిల్ మూమెంట్ని మాత్రం మనం చేయడానికి స్టార్ట్ చేయాలి. ఈ టో ఫింగర్స్ని ఇట్లా స్లోగా మూవింగ్ చేస్తూ మనం స్టెప్ బై స్టెప్ మనం ఇట్లా మూవింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఒక 10 to 20 టైమ్స్ ఒకసారి వచ్చేసి అట్లా స్లోగా రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. తర్వాత ఇట్లా ప్రెస్ చేసి హోల్డింగ్ చేయడం, మళ్ళీ ఇట్లా బ్యాక్ ఫ్లెక్స్ చేసి హోల్డింగ్ చేయడం, ఇది చేయాలన్నమాట. సో దీని తర్వాత మనం స్లోగా యాంకిల్ని మెల్లగా ఇట్లా మూవింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో మనకి ఏదైనా పెయిన్ అనేది ఎక్కువగా వస్తున్నప్పుడు మనం దాన్ని కొంచెం మూమెంట్ అనేది తక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో పెయిన్ అనేది వస్తున్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ టో అండ్ యాంకిల్ మూవింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ డే, థర్డ్ డే నుంచి మనం ఏం చేయాలంటే ఇలాంటి ఒక బ్లాంకెట్ని మీరు తీసుకోవాలి. ఇలాంటి బ్లాంకెట్ ఆర్ టవల్ని తీసుకొని చూడండి, రోలింగ్ చేసే విధానం కూడా చాలా నీట్గా మనం క్లోజ్గా రోల్ చేయాలి. లూజ్గా మనం రోల్ చేస్తే ఏమవుతుందంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు అక్కడ చూపించదు. సో లైక్ దిస్, దీన్ని మనం ఇలా రోల్ చేసుకొని మనకి ఏ లెగ్కి సర్జరీ అనేది అయిందో ఆ లెగ్ నీ కింద మనం ఎగ్జాక్ట్గా దీన్ని ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్లేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాజ్ యూజువల్గా టో అండ్ యాంకిల్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఆ తర్వాత మనము ఈ లెగ్ని చూడండి, ఇక్కడ ట్రై టు ప్రెస్ ఇట్, దీన్ని ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇది కూడా స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా వెళ్ళాలి. లైక్ ఇప్పుడు ఒక ఫస్ట్ టైం 3 టైమ్స్ చేశారు, పెయిన్ వస్తుంది, రిలాక్స్ ఫర్ సమ్ టైం, మళ్ళీ ఇంకొక 3 టైమ్స్ అండ్ ఇంక్రీజ్ ద కౌంట్. నెక్స్ట్ 5 టైమ్స్ సెట్కి సెకండ్ డే, తర్వాత 10 కౌంట్స్, అట్లా ఇట్లా ప్రెస్ చేసి హోల్డ్ చేయడం. ఓకేనా? సో ఇది ఒకటి అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, ప్రెస్సింగ్. తర్వాత మనం ఏం చేయాలి, ప్రెస్సింగ్ తర్వాత దీన్ని ఈ 2 చేతులు మీరు ఇక్కడ మెల్లగా సపోర్ట్ అనేది మీకు అంతా కూడా ఇదంతా కవర్ అయిపోయి ఉంటుంది మొత్తం. ఓకేనా? సో ఇట్లా కవర్ చేసేసిన తర్వాత మీరు స్లోగా ఏం చేయాలి, ఇలాంటి ఏదైనా స్ట్రాప్, ఇప్పుడు నా దగ్గర ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాను. మనకి హాస్పిటల్లో ఇలాంటివన్నీ పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం ఏదైనా లైక్ ఒక క్లాత్ కానీ, ఒక పల్సటి క్లాత్ కానీ ఏదైనా తీసేసుకొని ఇట్లా ఈ యాంకిల్కి ఇట్లా మీరు ప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఇట్లా ప్లేస్ చేసుకొని 2 చేతులతో మీరు ఇట్లా హోల్డ్ చేసుకోవాలి. స్లోగా, చాలా అంటే చాలా స్లోగా, నెమ్మదిగా దీన్ని మనం మెల్లగా ఇట్లా 1 2 3 4. ఇప్పుడు మనం ఈ చూపించే ఎక్సర్సైజెస్ అన్నీ కూడా డే 3 తర్వాత నుంచే స్టార్ట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోండి. స్లోగా ఇట్లా మీరు దీన్ని అప్ అండ్ డౌన్స్ అనేది మెల్లగా, చాలా అంటే చాలా స్లోగా చేయాలి. మనం ఎంత స్లోగా, ఎంత రిలాక్స్డ్గా, ఎంత మనము దానికి రెస్ట్ ఇస్తామో మెల్లమెల్లగా చేస్తూ అది అంత తొందరగా హీల్ అనేది అవ్వడం జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే యాజ్ యూజువల్గా తొందరగా నడవాలి, తొందరగా మళ్ళీ వాక్ చేయాలి, తొందరగా రన్ చేయాలి అన్న మోడ్లో ఉండి మనం ఏం చేస్తాం, ఫాస్ట్గా డాక్టర్ స్క్రిప్ట్ని ప్రాపర్గా వినకుండా, ప్రాపర్గా మనం గైడెన్స్ అనేది ఫాలో అవ్వకుండా ఉంటే మనకి ఈ నీ రీప్లేస్మెంట్ ఆర్ సర్జరీ ఏదైతే ఉందో అది ప్రాపర్గా సెట్ అనేది అవ్వదు. సో మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత స్లోగా మనం ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉంటామో అంత బెటర్గా మనకి వితిన్ 2 or 3 monthsలో మనము కంప్లీట్గా యాజ్ యూజువల్గా మన వర్క్స్ అనేవి మనం చేస్తాం. ఓకేనా? ఇట్లా ఎక్సర్సైజెస్ అప్ అండ్ డౌన్స్, తర్వాత హోల్డింగ్ చేయాలి. ఇట్లా హోల్డింగ్ చేసి మళ్ళీ దీంట్లో యాంకిల్ మూమెంట్ అనమాట. ఇది చాలా బెస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మనకి ఈ నీ పర్టికులర్ ఏరియాలో. నేను ఎక్సర్సైజెస్ అన్ని కూడా మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి మనము ఈ క్లాత్ని మనం నీతో ప్రెస్ చేసాం, తర్వాత టోస్ యాంకిల్ మూమెంట్స్ చేసాం, తర్వాత ఈ బెడ్షీట్ మూమెంట్ చేసాం, తర్వాత ఇప్పుడు ఈ యాంకిల్ హీల్ అప్ అండ్ డౌన్స్, తర్వాత స్ట్రాప్ ఇట్లా యాంకిల్ మూవింగ్. ఓకేనా? తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత 1 week నెక్స్ట్ నుంచి మనము
ఇంకొంచెం ఇప్పుడు మీరు డిశ్చార్జ్ అనేది అయిపోయారు అనుకోండి, మోస్ట్లీ 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ చేసేస్తారు అందరినీ కూడా. సో ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఒక బాల్ అనేది తీసుకొని దీన్ని ఇట్లా మీరు కొంచెం ఎయిర్ అనేది ఇట్లా తగ్గించేసేయండి. తగ్గించేసి మెల్లగా ఈ బాల్ని ఇట్లా జస్ట్ ప్లేస్ చేయండి కాసేపు. ఏం చేయదు, ఎందుకంటే ఈ నీ ఫోల్డింగ్ అనేది కొంచెం మనకి అలవాటు అవుతుంది. ఓకే, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మెల్లగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి మళ్ళీ రిమూవ్ చేసేయండి. ఇట్లా మెల్లగా అంటే స్లోగా ఇట్లా లెగ్ని ఇట్లా ఫోల్డ్ స్ట్రైట్ లాగా మనకి మూవ్మెంట్ అనేది రావడం కోసం ఈ బాల్ ఇట్లా ప్లేస్ చేసుకొని స్లోగా మీరు స్టెప్ బై స్టెప్ విత్ స్ట్రాప్ యూస్ చేస్తూ మీరు ఈ స్ట్రాప్ ఇట్లా మీరు యూజ్ చేస్తూ మెల్లగా స్లోగా లెగ్ని ఇట్లా 1 2 3 4 ఇట్లా చాలా స్లోగా చేస్తూ ఉండండి. తర్వాత మనం స్టాండ్ పట్టుకొని ఇలాంటి నీ క్యాప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో మీకు కంప్లీట్ గా లెగ్ అనేది స్ట్రైట్ గా ఉండడానికి ఒక కంప్లీట్ నీ బ్యాండ్ అనేది ఇస్తారు. సో ఆ తర్వాత మీరు ఇలాంటి స్ట్రాస్ కంపెనీ ఇలాంటి నీ క్యాప్ అనేది ఎగ్జాక్ట్ గా ఇట్లా వస్తుంది. సో దీన్ని ఇట్లా మీరు కంప్లీట్ గా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇటు చూడండి, ఇట్లా. సో ఇట్లా ఉంటుంది. ఇది మనకి చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ చేస్తుంది. నీ అనేది కంప్లీట్ గా ఇట్లా ఫోల్డ్ అనేది అవ్వకుండా మనకి సేఫ్ గా ఉంచుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాము, ఇది స్టాండ్ అనేది మనం తీసుకున్న తర్వాత చూడండి, ఈ బాల్ అనేది ఉంది కదా, ఈ బాల్ అనేది మనం ఎగ్జాక్ట్ గా ఇట్లా బ్యాక్ సైడ్ వాల్ దగ్గర ప్లేస్ చేసేసుకోవాలి. వాల్ దగ్గర ప్లేస్ చేసుకున్న తర్వాత మనము ఈ మోకాలతో దీని ఇట్లా వాల్ ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. స్లోగా ప్రెస్ చేస్తుంటాం, రిలీజ్ చేస్తాం. ఫోల్డ్ అండ్ ప్రెస్, ఫోల్డ్ అండ్ ప్రెస్. సో ఇది తర్వాత మనం స్లోగా ఇక్కడ మాత్రమే ఈ నీస్ మధ్యలో ప్లేస్ చేయదు బాల్ ని. ఓకేనా, సో స్లోగా దీన్ని మనం ఇట్లా ఈ లెగ్స్ దగ్గర ప్లేస్ చేసుకుని స్లోగా జస్ట్ గా మీరు ఇట్లా స్లోగా ఇట్లా దీన్ని ఇట్లా వెయిట్ బేరింగ్ మెల్లగా చూడండి. నేను మీకు కనిపించడం కోసం ఇట్లా లెగ్ లిఫ్ట్ చేస్తున్నాను. వెయిట్ బేరింగ్ అన్నమాట. స్లోగా ఇట్లా. ఓకేనా, స్టాండ్ ని హోల్డ్ చేసుకుని మీరు స్లోగా ఇట్లా కంప్లీట్ వెయిట్ అనేది మీరు అప్పుడే వేయకూడదు లెగ్ మీద. ఓకేనా, అదంతా బెటర్ కాదనమాట. స్లోగా ఇట్లా మీరు నెమ్మదిగా ఈ బాల్ మీరు ఇట్లా టైట్ గా ప్రెస్ చేస్తూ మీరు ఇట్లా చేస్తే మీ కంప్లీట్ వెయిట్ అనేది నీస్ పైన పడకుండా ఇక్కడ ఈ బాల్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఒకటి. నెక్స్ట్ మనకి ఎక్కువగా మనం ఏం అబ్జర్వ్ చేసుకుంటామంటే ఏసీఎల్ సర్జరీ అనేది అయిన తర్వాత రకరకాలుగా డిఫరెంట్ గా మనకి పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ లో ఈ అవుట్ సైడ్ లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాం పెయిన్ ఏరియా అనేది. తర్వాత మనం ఇక్కడ ఇన్సైడ్ లో ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాం. ఈ పర్టికులర్ ఏరియాలో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఈ లెగ్ అనేది మనం ఇట్లా లిఫ్ట్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నీ కింద కూడా మీకు చాలా ఎక్కువగా నైట్ టైమ్స్ స్ట్రెచింగ్ అనేది అవుతున్నట్టుగా, ఏదో కొంచెం పెయిన్స్ అనేది అవుతున్నట్టుగా మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రాప్స్ చూడండి, స్ట్రాప్స్. ఓకే, ఈ స్ట్రాప్ అనేది ఇట్లా ప్లేస్ చేసేసుకొని యాంకిల్లో 1 2 3 4 ఇట్లా యాంకిల్ మూవింగ్ కోసం. ఎక్కువగా యాంకిల్ దగ్గర మీకు ఎవరికైనా నర్వ్ అనేది కట్ చేస్తుంటే యాంకిల్ మూవింగ్ అనేది ఎక్కువగా చేయొద్దు. ఎక్కువగా చేస్తే ఏమవుతుందంటే మీకు ఇక్కడ పెయిన్ అనేది ఎక్కువగా రావడం మనం అబ్జర్వ్ చేసుకుంటాం. సో అందుకని కొంచెం జాగ్రత్తగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ బ్రిక్స్ అన్నమాట. ఇవి చాలా హెల్ప్ అవుతాయి. బ్రిక్స్ బోత్ లెగ్స్ కింద మీరు ఇట్లా ప్లేస్ చేసేసుకోవచ్చు. ప్లేస్ చేసేసుకొని ఇవన్నీ కూడా మీరు లెగ్స్ కంప్లీట్ గా మీకు ఫ్రీనెస్ అనేది వచ్చిన తర్వాత లైక్ సెకండ్ వీక్ అయిపోయింది, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నుంచి మీరు స్లోగా ఇవి చేయొచ్చు. 1 2 3 4 ఇలా అప్ అండ్ డౌన్స్ చేయాలి. నెక్స్ట్ హోల్డింగ్ చేయాలి. హోల్డింగ్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ మీకు కంప్లీట్ గా 1 మంత్. సో అన్ని ఈ ఎక్సర్సైజ్ ఏవైతే ఇప్పుడు మనం చూపించామో ఈ ఎక్సర్సైజెస్ అన్ని కూడా 2 మంత్స్ కంపల్సరీ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. 2 మంత్స్ కంపల్సరీగా చేయాలి మనం. ఆ తర్వాత మనము థర్డ్ మంత్ కూడా సేమ్ ఇవే ఫాలో చేయాలి. తర్వాత స్ట్రెంగ్త్ అండ్ ఎక్సర్సైజెస్ స్లోగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎట్లా స్టార్ట్ చేసుకోవచ్చు చూడండి. ఇప్పుడు ఈ బ్రిక్స్ అనేవి మనం తీసుకొని ఈ బ్రిక్స్ అనేవి మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసుకొని మనం స్లోగా వాల్ సపోర్ట్ అయినా ఇట్లా బ్యాక్ బోన్ అనేది ప్లేస్ చేసుకొని స్లోగా ఇట్లా 3 మంత్స్ తర్వాత మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఇవి విత్ బ్రిక్స్. చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ నేను కంప్లీట్ గా నాకు నీ పైన ఎలాంటి ప్రెషర్ అనేది లేదు, ఎందుకంటే మనం ఇక్కడ బ్రిక్ ని ప్లేస్ చేసాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఒక సెట్ కి 15 అట్లా మీరు చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఐ విల్ టర్న్ దిస్ సైడ్. సో సీ హియర్, దిస్ ఈజ్ మై పొజిషన్. సో ఇక్కడ మనకి నీ పైన ఎలాంటి ఎఫెక్ట్ అనేది కూడా పడదు, ఎందుకంటే వి ప్లేస్ ద బ్రేక్స్. ఓకేనా, ఈ యోగా బ్లాక్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఎలాంటి పెయిన్ అనేది కూడా ఉండదు. అండ్ మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మెయిన్ గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇట్లా కూర్చున్న తర్వాత పైకి లేచేటప్పుడు మనకి చాలా పెయిన్స్ అనేవి రావడం,
అలాంటివి ఏవి కూడా ఉండవు. ఈ మొత్తం నీ జాయింట్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి ఈజీగా. చూడండి ఇప్పుడు లైక్ 1 2 3 చూసారు కదా. సో ఈ బ్లాక్స్ అనేవి మనకి అరౌండ్ ఒక 350 లైక్ అట్లా కాంబోలో ఉంటాయి. మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మెయిన్గా ఏంటంటే మీకు చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా మీరు ఇది ఫాలో అవ్వండి. కంప్లీట్గా ఎలా అయితే చెప్పామో స్టార్టింగ్ ఎక్సర్సైజెస్ 3 months మినిమం చేయాలి. 3 months చాలా అంటే చాలా స్లోగా వాటినే కౌంటింగ్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ చేయాలి. ఆఫ్టర్ 3 months ఓన్లీ యూ కెన్ డూ దిస్ బ్లాక్ ఎక్సర్సైజెస్. అంతకన్నా ముందు మీరు అసలు చేయవద్దు ఏవి కూడా. ఓకేనా? సో మీ అందరికీ ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుందని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఉన్నా కానీ మీరు కామెంట్లో డ్రాప్ చేయండి మీ మెసేజ్ అనేది. దాని రిలేటెడ్గా వీడియోస్ అనేది చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.